మీలాంటి కీలకమైన నాయకులందరూ వాటన్నిటి నుంచి పక్క జరిగి వేరే వ్యాపకాలు అదైతే నేను ఖండిస్తున్నా. వ్యాపకాల్లో ఉన్నారు. నేను ఖండిస్తున్నాను. మళ్ళీ ఏం చేస్తున్నారంటావు చెప్పినా కదా ఖండిస్తున్నాం. ఏ ఇన్సిడెంట్ అయినా నేను ముందున్నాను. ఇప్పటే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఇది రియలైజేషన్. నేను ప్రజలకి అండగా లేదు అనేది మీరు ప్రూవ్ చేయండి. ఏం నేను ఉన్నానని నేను ప్రూవ్ చేస్తాను. జగన్ అన్న మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఇంత ఘోరం ఓటమికి కారణం ఏంటి అని అసలు వీళ్ళ బాధ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్. అసలు ప్రాబ్లమే నువ్వు నేనా? ప్రజలకి అర్థం కాక ఓడిపోయామా లేదా ఈవీఎం మిషన్లు వీళ్ళు మేనేజ్ చేసి ఓడిపోయామా? 151 వచ్చినప్పుడు మీరు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. మమ్మల్ని వదులుకుంటే జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు జనం తప్పండి. ఎవరు కాదు. జనం తప్పు చేశారండి. నీకు స్పాట్ నేను ఎడతాగా. మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. ఎగేసుకుని వెళ్ళి గుద్దాం. ఈసారి మేము ఇయ్యకపోవంగా ఇంకో 13 ఎడదింగుతా. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? సో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మేము ఆనందం చూడటానికి అబద్ధాలు చెప్పనవసరం లేదు. జనం తప్పు చేశారండి. అలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళని ఎత్తిన వాళ్ళు మట్టేసుకున్నట్ట కాదా మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని ఈడ్చితంతే గానీ ఆడ వెనకాల ఉన్న అనుచరులు మొత్తాన్ని సిగ్గొచ్చు. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు నాకు అర్థమైంది. వేసేసాడమ్మా మళ్ళీ. సొంత పార్టీ నాయకత్వం మీద భజన, పక్క పార్టీ మీద ద్వేషం. మళ్ళీ అధికారం కోసం ఆయన కాళ్ళ దగ్గరకు పోయి పవన్ కళ్యాణ్ సాయంతో అంటే ఎంత దిగజారిపోయాడో మీరు చూడండి. మీరు కాళ్ళు పట్టుకుంటారని కదా. మేమెందుకు పట్టుకుంటాం? మేము తిట్టింది లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది లేదు. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్. ఒకసారి చూద్దాం. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. నువ్వు చూడట్లేదా? ఎవరితో గొడవ పెట్టుకోము, ఎవరికి సపోర్ట్ చేయము. ఎవరైతే రాష్ట్రానికి మంచి చేస్తారో వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని జగన్ సారు ఓపెన్ గా చెప్పారు. పైగా ఇతను ఎంత అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు. కానీ నాకు అర్థం కాదు మీ పార్టీ ఎజెండా ఏంటి? తెల్లారు లెగిస్తే లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమేనా, లేదా ప్రజా సమస్యల మీద సీరియస్ గా ఆలోచించే అవకాశం ఏమైనా ఉంది? జనం అంటే డబ్బు తీసుకొని మందు తీసుకొని కులం పిచ్చితో మతం పిచ్చితో 5 ఏళ్లకోసారి పోలింగ్ బూత్ కెళ్ళి ఓట్లేస్తుంటారు. వాళ్ళకంత టైం ఎక్కడిది రాజా? ఎవరి కష్టాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మీ పార్టీ నాయకత్వం ప్రజా సమస్యల గురించి పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక్కటే అన్న విషయం మీకు తెలుసు. పోరాటాలు తక్కువ, కొట్లాట్లు, తిట్లు. మీరు ఒకసారి టీవీలు చూడట్లేదు అనుకుంటున్నా. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. వ్యక్తిగత దూషణలు గాని వ్యక్తిత్వ హననం చేసేది మీరే. ఈ రోజు కూటమి ప్రభుత్వం. జగన్ గారు అధికారంలో ఉన్నా, జగన్ గారు అపోజిషన్ లో ఉన్నా అందరూ ఒకటే జగన్ గారిని తిడుతున్నారు. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? ఆయన ఎంతకైనా దిగజారుతాడు. నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతానావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? పోనీ నా మీద మీ అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా అలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. వైఎస్ఆర్సీపీ నాయకులే ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటారు, తిడుతూ ఉంటారు ప్రత్యర్థుల్ని? విద్రోహం ఏంటంటే ఒక యదవ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. మన ఆ యదవకి ఎవడెళ్ళి నువ్వు యదవ అని చెప్పడం ఆడికి ఎడ తెలుస్తుంది? అది కరెక్ట్ అనుకుంటాడు. అది చెప్పే ఇది ఎవరికి లేదు. అది తెలియపోవడం వల్ల నేనే కరెక్ట్ అనుకుని ముందుకెళ్ళిపోతున్నాడు. ఏదో పనులు చేసుకుంటా 100% కరెక్ట్ అండి. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నాని తిట్టినని తిట్లు, వంశీ చేసినని పనులు, రోజు మైకెట్టుకొని పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి. నోరు ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్పల ఎంత ఉంటది. రోజా గారు మీ పేరు రెడ్ బుక్ లో బోల్డ్ అక్షరాల్లో రాస్తుంది. జగన్ గారు సార్ తర్వాత నాదే ఉంటుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అరెస్ట్ ఎందుకు కాలేదు అనేది చాలా మందికి సస్పెన్స్ గా ఉంది. సస్పెన్స్ అలాగే ఉంటే బాగుంటుంది. ఇలా ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలాంటి అంతేనా అనిపిస్తుంది. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు బోల్డ్ వింతలు జరగబోతున్నాయి. ఏదో ఎత్తుకుతున్నారు కోడిగుడ్డు మీద ఈక పీకినట్టు తప్ప. చూసావరా దీని తలపొగరు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.